ఎన్నికల వేళ కుప్పంలో భారీగా మద్యం పట్టుబడింది. దీని విలువ 5.5 లక్షల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. 2 వ్యక్తులు ఒక ద్విచక్ర వాహనం, ఒక కారును అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక నుండి గుడిపల్లి మండలం సోడిగానిపల్లికి తరలిస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. కర్ణాటక చెందిన ఒక ముద్దాయి, ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక ముద్దాయి భారీ ఎత్తున 5,40,000 ప్రాపర్టీ NDPLను స్వాధీనపరచుకొని ఈరోజు కేసు నమోదు చేసినారు. ఈ విధమైన సరుకును కర్ణాటక నుంచి భారీ ఎత్తున ఇక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడ జరుగు ఎలక్షన్లో అది రాజకీయ పార్టీలు పంచడానికి ఉపయోగపడే కాయిదాల కింద మేము వీటిని కేసు బుక్ చేసుకొని కోర్టు వారి ముందు స్వాధీనపరుస్తున్నాము. వీటిపైన తగు చర్య నిమిత్తము మేము మేజిస్ట్రేట్ గారికి రిమాండ్ రిపోర్ట్ పంపించుకొని ముందు భవిష్యత్తులో కూడా గట్టి నిఘా పెట్టి ఈ పుత్తూరు అలాగే చిత్తూరు ఏరియా మరియు కుప్పం మొదలగు అనేక పట్టణాలు, కార్వేట్ నగరం, జీడి నెల్లూరు, ఇవన్నీ చెక్ పోస్టులు అమలు చేయడం జరిగింది. చెక్ పోస్టులతో అలాగే కొన్ని చోట్ల మా లోకల్ పోలీసులు కూడా విరివిగా కేసులు నమోదు చేస్తున్నారు. ఫైనల్ గా ఎలక్షన్స్ లో ఏ గొడవలు రాకుండా ఈ మత్తు పానీయాల ద్వారా ఏ విధమైన అల్లర్లు జరగకుండా ఎలక్షన్స్ ప్రశాంతంగా జరపడం మా విధి. మా విధి నిర్వహణలో ప్రజలు అలాగే రాజకీయ పార్టీలు అలాగే పాత్రికేయులు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తున్నాం. కర్ణాటక చెందిన ఒక ముద్దాయి, ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక ముద్దాయి భారీ ఎత్తున 5,40,000 ప్రాపర్టీ NDPLను స్వాధీనపరచుకొని ఈరోజు కేసు నమోదు చేసినారు. ఈ విధమైన సరుకును కర్ణాటక నుంచి భారీ ఎత్తున ఇక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడ జరుగు ఎలక్షన్లో అది రాజకీయ పార్టీలు పంచడానికి ఉపయోగపడే కాయిదాల కింద మేము వీటిని కేసు బుక్ చేసుకొని కోర్టు వారి ముందు స్వాధీనపరుస్తున్నాము. వీటిపైన తగు చర్య నిమిత్తము మేము మేజిస్ట్రేట్ గారికి రిమాండ్ రిపోర్ట్ పంపించుకొని ముందు భవిష్యత్తులో కూడా గట్టి నిఘా పెట్టి ఈ పుత్తూరు అలాగే చిత్తూరు ఏరియా మరియు కుప్పం మొదలగు అనేక పట్టణాలు, కార్వేట్ నగరం, జీడి నెల్లూరు, ఇవన్నీ చెక్ పోస్టులు అమలు చేయడం జరిగింది. చెక్ పోస్టులతో అలాగే కొన్ని చోట్ల మా లోకల్ పోలీసులు కూడా విరివిగా కేసులు నమోదు చేస్తున్నారు. ఫైనల్ గా ఎలక్షన్స్ లో ఏ గొడవలు రాకుండా ఈ మత్తు పానీయాల ద్వారా ఏ విధమైన అల్లర్లు జరగకుండా ఎలక్షన్స్ ప్రశాంతంగా జరపడం మా విధి. మా విధి నిర్వహణలో ప్రజలు అలాగే రాజకీయ పార్టీలు అలాగే పాత్రికేయులు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తున్నాం. కర్ణాటక చెందిన ఒక ముద్దాయి, ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక ముద్దాయి భారీ ఎత్తున 5,40,000 ప్రాపర్టీ NDPLను స్వాధీనపరచుకొని ఈరోజు